ఇచ్చిన ఈ అవకాశంలో అంటే మెహర్ బాబా జీవితంలో చాలా అద్భుతమైన సంఘటనలు ఉన్నాయి. ఆయన చేసిన ప్రతి సంఘటన కూడా యావత్ మానవాళి శ్రేయస్సు కోసమే ఆయన చేస్తారు కనుక, ఆయన జీవితంలో మరో ముఖ్యమైన ఘట్టం ఈ నవజీవనం. వినిపిస్తుందా జ్యోతి గారు? వినిపిస్తుందమ్మా, వినిపిస్తుంది. ఓకే. సరే. జై బాబా అండి. మెహర్ బాబా వారి అవతార ఉద్యమంలో మరొక ముఖ్యమైన ఘట్టం ఏంటంటే ఈ నవజీవనం. అది ఈ రోజు బాబా ప్రారంభించారు గనక అసలు ఈ నవజీవనం బాబా ఎందుకు చేశారు? నవజీవనం అంటే ఏంటి? ఈ నవజీవనంలో ఎంతమంది స్త్రీలు, ఎంతమంది పురుషులు వెళ్ళారు? ఆ సందర్భంగా బాబా ఏమేమి ఘట్టాలు చేశారు? ఇలాంటి అద్భుత విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందామండి ఈరోజు. అది ఎప్పుడంటే 1949 సంవత్సరం నుండి 1952 సంవత్సరం వరకు మెహర్ బాబా తన శిష్యులతో కలిసి ఈ నవజీవనాన్ని ఆచరించి చూపారు. నవజీవనము అంటే బాబా ఏం చెప్తున్నారు అంటే, ఏ రకమైన సహాయాన్ని అర్థించకుండా కేవలం భగవంతుని ఇచ్చపైన మాత్రమే ఆధారపడుతూ జీవించడం అన్నారు. నవజీవనం అంటే ఏ రకమైన సహాయం అర్థించకుండా కేవలం భగవంతుని ఇచ్చపైన మాత్రమే ఆధారపడుతూ జీవించడం, దీని నవజీవనం అని బాబా అన్నారు. అంటే ఏ రకమైన సహాయము అంటే ఎలాంటి సహాయాన్ని ఆశించకపోవడం, ఎలాంటి ఆశను కలిగి ఉండకపోవడం నవజీవన సహచరుల యొక్క ఆదర్శంగా ఉండాలి. అంటే రేపటి గురించి ఇంకా ఆలోచన ఉండదన్నమాట. ప్రజెంట్ గురించే ఆలోచించాలి, ఉన్నదానితో తృప్తిగా జీవించాలి. ఇది ఒక ఆదర్శం కింద నవజీవనానికి ఇచ్చారు బాబా. నిజంగా క్లుప్తంగా చెప్పాలంటే మనకి కొంచెం మనకి అర్థం అవ్వాలంటే, ఈ నవజీవనం ద్వారా ఒక సాధకుడు జీవితాన్ని ఎలా గడపాలో బాబా జీవించి చూపించారు. ఎప్పుడూ అంతే కదా, అవతారుడు సూచించి ఆచరించి చూపుతాడు ఏ అవతారంలోనైనా సరే. అందులో ఈ మెహర్ అవతారంలో ప్రతిదీ కూడా బాబా భగవంతుని దరిచేరే మార్గాలుగా ప్రతిదీ కూడా ఆయన సూచించి ఆచరించి చూపించారు. కాబట్టి ఈ నవజీవనము అంటే మనం చెప్పాలి అంటే ఒక సాధకుడు జీవితాన్ని ఎలా గడపాలో బాబా జీవించిన జీవితమే నవజీవనం. ఒక నిమిషం. మెహర్ బాబా ఆచరించిన ఈ నవజీవన ఘట్టం అలాంటిదే కనుక అది ఎప్పుడు ప్రారంభమైంది? 1949 అక్టోబర్ 16వ తేదీన ప్రారంభించి 1952 జనవరి వరకు ఈ నవజీవనం కొనసాగింది. అంటే మనకి నవజీవనం అనగానే రామావతారంలోని అరణ్యవాసాన్ని తలపిస్తుందండి. 14 సంవత్సరాలు ఆయన అరణ్యవాసం చేశారు. అలాగే బాబా కూడా తనెవరో చెప్పకూడదు, ఒక పెద్దన్నయ్యగా ఉంటారు. అలా అని చెప్పి మండలికి ఆదేశాలు ఇచ్చేవారు, వాళ్ళ విధేయత చూపించేవారు. ఉన్న దాంతోనే అంటే భిక్షాటన చేసి వచ్చిన దాంతోనే తినడం, ఎక్కడ ఎక్కడ విశ్రాంతి అంటే అక్కడ ఆగిపోవడం. ఇట్లా అంటే దేని మీద ఆధారపడకుండా, ఎవరి సహాయం తీసుకోకుండా జీవించే జీవితాన్ని అంటే మనం నిజంగా కూడా రామావతారంలో అరణ్యవాసమే గుర్తుకొస్తుంది. అలాంటి నవజీవనం బాబా సూచించి ఆచరించి చూపించారు. అంటే మనకి ఇంకొంచెం సరళంగా అర్థం కావాలి అంటే, రేపటిని గురించి ఆలోచించక, నిన్నటి గురించి చింతించక, ఎలాంటి రేపటి గురించి ఆలోచించక, నిన్నటి గురించి చింతించక, ఎట్టి కోరికలు లేని ఆశారహితమైన ఏ సహాయాన్ని అర్థించని కఠిన నియమాలతో ఎట్టి పరిస్థితుల్లోనూ దేని గురించి దుఃఖించక సంతోషంగా జీవించే జీవితమే నవజీవనం అంటున్నారు బాబా. బాబా స్వయంగా పాల్గొని 16 మంది శిష్యులను, పురుషులను, 4 స్త్రీలను వెంట తీసుకుని కాలినడకతో వెళ్తూ భిక్షాటనతో ఆహారాన్ని సేకరించి దానిని అందరూ పంచుకుని భుజించి రాత్రి ఊరి బయట చెట్ల కింద విశ్రమించి జీవితం గడిపారు. నవజీవనము అంటే బాబా ఇలా గడిపి జీవించి చూపించారు. ఎక్కడెక్కడికి వెళ్ళారు బాబా అంటే, మెహరాబాద్లో బయలుదేరి బెల్గాం, బనారస్, సార్నాథ్, మురదాబాద్, నజీబాబాద్, డెహ్రాడూన్ కూడా వెళ్ళారు. కాశీలో బాబా స్వయంగా భిక్షాటన చేశారు. ఈ భిక్షాటనలో ఎన్నో వింత అనుభవాలు ఎదురయ్యేవండి. ఎలాంటి అనుభవాలు అంటే,
పట్టణాల్లో భిక్షాటన చేస్తుంటే కొంతమంది అనేసేవారు మొహం మీదే, చదువుకున్నట్టుగా ఉన్నారు, భిక్ష అడగడానికి మీకు సిగ్గు వేయట్లేదా అనేసేవారు మొహం మీదే. అంటే ఈ మండలి వాళ్ళు కూడా కొంచెం పర్సనాలిటీలు అవి కూడా బలంగా కనిపించేవారు. అలాంటి వాళ్ళ భిక్షాటన అడుగుతుంటే, మీకు ఇంత శరీరాలు ఉన్నాయి కదా, కష్టపడి పని చేయొచ్చు కదా అని మొహాల మీదే అనేసేవారు. అదే పల్లెటూరులో అయితే ఆ ప్రేమ ఆప్యాయతతో ఒక ఆవిడైతే ఇరిచింటి వెళ్ళి ఒక ఇంటికెళ్ళి అడుగుతాడు. మా మాయి ప్రేమ్ సే భిక్షా దీజియే అని అడిగితే, ఆవిడ ఇంట్లో ఏముండవు. ఒక రొట్టె పిండి గాని, కూరలు గాని ఏముండవు. బాబు ఒక్క నిమిషం ఆగని చెప్పి పక్కింట్లోకెళ్ళి అప్పడికి ఆ రొట్టెల పిండి, ఆ కూరలు తెచ్చి అప్పటికప్పుడు వేడిగా చేసిస్తుందండి ఆవిడ. అంటే భగవంతుడికి చేస్తున్నానన్న ఇది కాకుండా, అతను వచ్చి అడిగాడు సహాయం ఇవ్వాలనే, అంటే అది ఒక నిస్వార్థ సేవే కదా అవుతుంది. అలా ఆవిడ ఇవ్వడం, అది తీసుకెళ్ళి వాళ్ళందరూ తింటే ఆ రోజు రుచి, అసలు నవజీవనం మొత్తం మీద అలాంటి ఆహారం ఎప్పుడూ తినలేదు అంటారు సోదరిమణిజ కూడా. అంత ప్రేమతో ఆవిడ వండింది కనుక అంత అద్భుతమైన రుచి వచ్చిందని ఇరిచి కూడా అంటారు. కాబట్టి నవజీవనము అంటే ఏ రోజు భిక్షాటన ఆ రోజు చేసుకుంటూ, ఎక్కడ ఉంటామో, ఎక్కడ విశ్రాంతి తీసుకుంటామో ఇవి ఏ ఆలోచన లేకుండా అలా జీవించారు. అసలు మనకి ఇది మన బాబా చెప్పారు కనుక ప్రతి అవతారంలోనూ భగవంతుడు మానవ కళ్యాణం కోసం చేస్తాడని మనకి తెలిసిందండి. ప్రతి అవతారంలో కూడా ఆయన అవతరించి వచ్చినప్పుడు ఆయనే ఆచరించి సూచించే జీవన విధానాన్ని ఒకటి పెడతాడు. అంటే ఆయన్ని ప్రేమించడానికి, ఆయన కోసమే జీవించడానికి ఒక సులభతరమైన మార్గం అన్నమాట నవజీవనము అంటే. యుగవతారుడైన మెహర్ బాబా ఆ విధానాన్ని నవజీవనం అనే పేరుతో తన శిష్యులతో చేసిన కార్యక్రమం ఇది. ఒక అద్భుతమైన సంఘటన, ఘట్టం కూడా. ఎందుకు మనం ఈ రోజు తలుచుకోవాలి అంటే, కేవలం మానవుల మీదున్న అపార ప్రేమతో ఒక సాధకుడుగా నువ్వు ఇలా జీవిస్తే భగవంతుని దరిచేరగలవని ఆయన సూచించి ఆచరించి చేసిన ఘటన గనక ఇది మనం తప్పకుండా ఈ రోజు తలుచుకోవలసిన రోజండి. అంటే బాబా అంటారు, నవజీవనం అంటే సన్యాసమా అని కూడా అంటూ ఉంటారు కొంతమంది. కానీ బాబా ఏం చెప్తున్నారంటే, నవజీవనం గడపడానికి అందరూ ప్రపంచంలోని బాధ్యతలను విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళనవసరం లేదు అంటున్నారు బాబా. అంటే మనం సాధారణంగా నవజీవనము అంటే ఆ బయట వాళ్ళకి బాబా చెప్పారు కనుక బాబా ప్రేమికులకు తెలుసు. కానీ మనం కూడా చెప్పాలి అంటే బాబా ఏం చెప్పారు నవజీవనం అంటే, నువ్వు ప్రపంచాన్ని ఏం వదలక్కర్లే, నీ బాధ్యతలను కూడా విడవక్కర్లే, నేను చేస్తున్నాను అనే భావన లేకుండా ఉన్న చోటనే ఉంటూ ఏ పని చేస్తున్నారో దానినే ఆచరిస్తూ చేసే కర్మలన్నిటినీ భగవంతుని పరంగా ఆయనకి అర్పించి చేస్తే భగవంతుణ్ణి అక్కడే ఉన్న చోటనే పొందవచ్చు అంటున్నారు బాబా. మన నవజీవనం అంటే అలా బాబా వెళ్ళినట్టుగా వెళ్ళిపోవాలా అని అనుకోవచ్చు. అంటే కొత్తలో బాబా సంగతులు అంత తెలియని వాళ్ళకైతే ఇప్పుడు మనకి ఆన్లైన్ ద్వారా పెద్దల ద్వారా చాలా విషయాలు తెలుస్తున్నాయండి. ఒక నవజీవనమే కాదు, కార్ యాక్సిడెంటే కాదు, అక్షర ఫలకమే కాదు, ఇలా పెద్దల ద్వారా మనం తెలుసుకుంటా కనుక కొంత నవజీవనం అంటే మనకు అవగాహన కలిగింది. కానీ ఎవరైనా అడిగితే మనం ఇది చెప్పొచ్చు. ఏమంటున్నారు బాబా, ఏది సన్యసించక్కర్లే, నీ బాధ్యతను నువ్వు నిర్వర్తించు. అది భగవంతుడిచ్చిన బాధ్యతగా, అంటే నేను చేస్తున్నాను అనే భావన లేకుండా అంతా భగవంతుడికే అర్పిస్తున్నాననే భావనతో చేస్తే అది కర్మకాండ అవ్వదు, భగవంతుని దరి కూడా చేరే జీవితం అవుతుంది అని చెప్తున్నారు. ప్రపంచంలో ఉంటూ ప్రపంచానికి అంటకుండా గడిపే జీవనమే నవజీవనం అంటున్నారు బాబా. అదే భగవంతునికి చేరడానికి మా సులభ మార్గము అని చెప్తున్నారు. మనకిక నవజీవనంలో బాబా చెప్పిన విషయం ఏంటి, ప్రపంచం అంటకుండా అన్నారు కదా. మనకి వెంటనే మై విష్ లో ఒక పాయింట్ గుర్తు రావాలండి. బాబా మై విష్ లో ఏం చెప్తున్నారు, మీ ప్రాపంచిక బాధ్యతలు నిజాయితీగా నిర్వర్తించండి, కానీ అవన్నీ బాబావే అని నిరంతరం మీ మనసు లోపల భావిస్తూ ఉండండి. అంటే ఈ ఈ సందేశం మనకి నవజీవనానికి కనెక్ట్ అయి ఉంది. బాబా అందుకే మై విష్ అన్నారు. మై విష్ అంటే ఏంటి, బాబా ప్రేమికుడిగా నువ్వు ఉండాలి అంటే ఈ ఈ ఈ విష్ అంటే నా వాంఛితాన్ని నువ్వు తీర్చాలి, ఇది నా ఆర్డర్ అని కూడా అన్నారు మై విష్ ని. ఎందుకంత గట్టిగా చెప్పారు అంటే, ప్రతిదానికి మమైకం అయిపోతూ ఉంటామండి మనం. నేను లేకపోతే ఎలాగా, నాతోనే ఉంది, నేనే చెయ్యాలి, ఇలా నేనుతో మమైకం అవుతున్న మనకి బాబా నవజీవనమే కాకుండా మై విష్ ద్వారా కూడా చెప్పారు.
నీ ప్రాపంచిక బాధ్యతలు నిజాయితీగా నిర్వర్తించు, కానీ అవన్నీ బాబావే అని నిరంతరం నీ మనసు లోపల భావిస్తూ ఉండు అని. మరి నవజీవనం అంటే తెలుసుకున్నాం. అసలు నవజీవనం ఎందుకు చేశారో తెలుసుకున్నాం. ఎప్పుడు ప్రారంభమైంది అంటే ఇది 1949 సంవత్సరం అక్టోబర్ 16వ తేదీ నుండి బాబా ఈ నవజీవనాన్ని, అంటే నవజీవనము అంటే నిరంతరం సచ్చిదానంద స్థితిని అనుభవించే బాబా కోసం కాదు ఈ నవజీవనం అని గుర్తుపెట్టుకోవాలి మనం. అదేం పోనీ మండలి వాళ్ళ కోసమా? మండలి కోసం కూడా కాదండి ఇవి. ఎందుకంటే బాబాతో చేరిన రోజు నుండే వాళ్ళ నవజీవనం ప్రారంభమైపోయింది. ఇంకా ప్రత్యేకంగా నవజీవనం అని చెయ్యక్కర్లేదు వాళ్ళు. కానీ బాబా ఎందుకు ఈ నవజీవనం చేశారు అంటే మానవాళికి ఒక కొత్త ఆధ్యాత్మిక మార్గాన్ని, భగవంతుని చేరే సులభతరమైన విధానాన్ని సూచించడానికి ప్రపంచానికి బాబా ఇచ్చిన అద్భుతమైన గొప్ప బహుమానం నవజీవనం. ఇది ఓన్లీ బాబా ప్రేమికులకే కాదండి, యావత్ ప్రపంచానికి. అవతారుడు ఎప్పుడొచ్చినా కూడా మానవుల కోసమే కాదండి, సకల చరాచర అని మనం నమో మెహర్ బాబాలో కూడా పాడుకుంటాం. అలా సకల చరాచరులకి బాధ్యత వహిస్తాడు. కాబట్టి ఈ నవజీవనము అన్నది యావత్ ప్రపంచానికి ఒక అద్భుతమైన బహుమానంగా బాబా సూచించి ఆచరించి అందించిన గొప్ప బహుమానం. కాబట్టి అవతారుడు చేసే అన్ని పనులకు కూడా విశ్వాత్మకమైన ప్రాధాన్యత ఉంటుంది. అంటే మనకు అనిపిస్తుంది, అంటే ఎవరైనా తప్పు చేసినా బాబాయే శిక్ష విధించుకోవడం. ఏ మాత్రం అంటే ఈ దౌలత్ సింగ్ ని చూడండి, బాబా ఏడవకూడదు అని పెడతారు. ఎప్పుడూ ఆనందంలో ఉండాలి అంటే అతను ఒక రోజు రాత్రి దుఃఖపడతాడు తన కూతురు అన్న మాటలకి. వెంటనే బాబా వెళ్ళిపోమంటారు. మండలి కూడా ఏం మాట్లాడరు. ఎందుకంటే అతని విషయంలో కలగజేసుకుంటే మరి బాబాకి విధేయత చూపించినట్టు కాదు కదా. వెంటనే అతని విధేయతగా వెళ్ళిపోతాడు బాబా ఏం చెప్తే అది చేయడానికి. అంటే ఆ బాబా ఏం చెప్తున్నారు అంటే, నా ఈ పను ఏది చేసినా కూడా నేను చేస్తున్నాను, ఇది తండ్రి నుంచి వచ్చిన ఆజ్ఞ కింద భావించి జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళమాట. కాబట్టి యావన్ మానవాళి కోసం, కాబట్టి ఆయన గడిపిన నవజీవనం ప్రపంచంలోని అందరి కోసం. అది అందరిలో అలాంటి జీవితాన్ని ప్రపంచంలోనే ఉంటూ వారి బాధ్యతలన్నీ నిర్వహింపగడిపే ప్రేరణ శక్తిని కల్పిస్తుంది ఈ నవజీవనం. అంటే మనం భయపడతాం, ఎలాగండి ఈ ప్రపంచంలో ఉంటూ ఈ బాధ్యతలు ఇస్తూ ఎలాగ బాబాతో భగవంతుడితో అనుసంధానమై ఉండగలము అంటే బాబా చాలా చక్కటి ఉపాయాలు చెప్పారు. నిత్య సహచరణ చేసుకో, నిరంతర నామస్మరణ చెయ్యి, పొద్దున ఒకసారి రాత్రి ఒకసారి తలుచుకో, ఈ మధ్య రోజంతా నేను బాధ్యత వహిస్తాను, పూర్తిగా నా మీద ఆధారపడు. ఇవన్నీ కూడా నవజీవన నడపడానికి ప్రేమికుడికి ప్రభు ఇచ్చిన భరోసాలండి ఇవన్నీ కూడా. కాబట్టి నవజీవనం అంటే ప్రత్యేకంగా ఏదో ఏర్పాటు చేసుకుని జీవించే జీవితం కాదు అని చెప్తున్నారు. కాబట్టి ఈ నవజీవనంలో కూడా బాబా 4 ఘట్టాలున్నాయి అన్నారు. ఒకటి ఏంటంటే భిక్షాటన, 2 లంగోటీతో ధ్యానం, 3 దేశ దిమ్మరిలాగా కాలినడకని తిరగడం, 4 శ్రామిక జీవితం. ఈ 3 ఘట్టాలు కూడా బాబా ఏం చెప్తున్నారంటే, మరి ఈ 4 ఘట్టాలు మనం చెయ్యాలా అంటే బాబా ముందే చెప్పేశారు. ఈ 3 ఘట్టాల్లో కూడా 20 మంది అనుచరులతో నేను చేసేసాను. కాబట్టి మీరు ఈ 4వ ఘట్టాన్ని మాత్రం, అంటే ఈ శ్రామిక జీవితం మాత్రం మీరు ఆచరించి చెయ్యాలి అని చెప్తున్నారు. మీరు తానే ఆచరించి చెప్పానని చెప్తూ 4వ ఘట్టం శ్రామిక జీవితం అంటే ప్రపంచంలోనే ఉంటూ తమ బాధ్యతలు నిర్వర్తిస్తూ అవన్నీ బాబా ఇచ్చినవే అనే భావంతో ఇంటిలో యజమానిగా కాకుండా ఇంటిలో అద్దెకు ఉంటున్నట్లుగా గడిపే జీవితాన్ని గడపాలి. అంటే ఈ శ్రామిక జీవితాన్ని మాత్రం ప్రపంచానికి చెయ్యమని చెప్పారు బాబా. ఈ 3 ఘట్టాల్లో భిక్షాటన, లంగోటి, దేశ దిమ్మరిలాగా అలా ఆ 3 కనుక నేను చేసేసాను కనుక మీరు చెయ్యక్కర్లేదని ఈ శ్రామిక జీవితాన్ని మాత్రం బాబా చెయ్యమని మనకి అందిస్తున్నారు. ఒక్క నిమిషం. బాబా అంటారు, ఈ 4 ఘట్టాలు చేసినప్పుడు బాబాతో వెళ్ళిన వాళ్ళు ఎంతమంది అండి? 9 స్త్రీలు, 16 మంది పురుషులు. వీళ్ళందరూ కూడా బాబాకి విధేయత చూపించాలి. అండ్ బాబా కొన్ని ఆదేశాలు ఇచ్చారు. ఈ నవజీవనంకి బయలుదేరే ముందు కొన్ని ఆదేశాలు ఇచ్చారు 20 మందికి కూడా. అవేంటంటే, ఏ రకమైన భౌతిక లేదా ఆధ్యాత్మిక లాభాన్ని ఆశించరాదు. అంటే బాబా పైనే
ప్రేమతోనే జీవితాన్ని గడుపుతూ తన కోసం ఏమీ ఆశించకుండా, కోరికలు లేకుండా జీవితం గడపాలి. రెండోదేంటి, జీవితంలో ఏం జరిగినా అది అనుకూలమైనదేనా, ప్రతికూలమైనదేనా అన్నిటినీ ప్రీతమని ఇచ్చే ప్రకారంగానే ఇవ్వబడినవి అని స్వీకరించాలి. ఇక స్త్రీ పురుషులతో, పురుషులు స్త్రీలతో వ్యవహరించే సంబంధాలు కామరహితమైనవిగా ఉండాలి. ఇక 4, రాజకీయాలకు దూరంగా ఉండాలి. 5, క్రోధానికి వసులు కాకుండా అంటే కోపాన్ని వదులుకోవాలి. అలాగే అనుచితమైన విమర్శలు విడనాడాలి. అబద్ధాలు చెప్పకూడదు. అంటే ఇతరులను తన స్వార్థ ప్రయోజనం కోసం మోసం చేయకూడదు. గౌరవాన్ని, మర్యాదలను ఆశించరాదు. దానికి బదులుగా తమను తాము వినమ్రులైన సేవకులుగా భావించాలి తప్ప తాము ప్రత్యేకమైన వారమని భావించరాదు. జీవితంలో జరిగిన ప్రతి దానికి ఎవరికి వారే బాధ్యత వహించాలి. ప్రియతముణ్ణి దానికోసం బాధ్యునిగా చేయడం గాని, దూషించడం గాని చేయరాదు. అంటే బాబాని నమ్ముకుని వచ్చాం, మాకు ఇన్ని కష్టాలేంటి, మాకు తినడానికి తిండి లేదు, ఉండడానికి ఏమీ లేదు, ఇట్లా ఏ రకమైన కంప్లైంట్స్ ఉండకూడదన్నమాట. హఫీజు మహాకవి చెప్పినట్టుగా బానిసగా ఆయనకి ఆయన కోసమే జీవించే జీవితంగా మనం అక్కడ గడపాలి. ఇలా బాబా కొన్ని ఆదేశాలు ఇచ్చారండి. ఇవన్నీ కూడా మండలి కంపల్సరీ ఇవన్నీ కూడా ఆచరించాలి అని కూడా బాబా కూడా ఆచరించాలని కూడా చెప్పారు. నేను కూడా ఆచరిస్తాను అని చెప్పారు. ఎందుకంటే ఒక పెద్దన్నయ్యగా నేను ఉంటాను అంటూనే మళ్ళీ అవసరమైనప్పుడు ఆయన తగు సహాయం అందించి చాలా అద్భుతమైన పాత్ర నవజీవనంలో బాబా పోషించారు అని చెప్తాడు ఇరిచ్చి కూడా. నవజీవనంలో బాబా పెద్దన్నయ్యగా సాధకుని పాత్ర పోషించి వారిలో ఒకనిగా ఉన్న ఆయన ఆదేశాలను 100% విధేయతతో అనుచరులు పాటించాలి అని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా సంతోషంగా ఉండాలి. ఈ 2 కంపల్సరీ అని చెప్పారు. మొత్తం 8, తర్వాత ఈ 2 కలిపి 10 మొత్తం ఈ ఆదేశాలు బాబా ఇచ్చారు. నిరాశ నిస్సహాయ స్థితి అంటారు కదండి, దాని గురించి కూడా మనం తెలుసుకుందాం. అంటే నవజీవనం అంటే నిరాశ నిస్సహాయాల జీవితం అండి అంటూ ఉంటారు. నిస్సహాయ స్థితి అంటే ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు అంటే, ప్రేమికునికి తన దివ్య ప్రీతమునితో గల సంబంధానికి సంబంధించిన స్థితిటండి. నిస్సహాయ స్థితి అంటే భగవంతుడు కూడా ఆదుకోడు అని కాదు అర్థం అక్కడ. ప్రేమికుడి తన దివ్య ప్రీతమునితో గల సంబంధానికి సంబంధించిన స్థితిట. అది ఎలాంటి స్థితి అంటున్నారంటే, ఎంత అద్భుతంగా ఈ అవతార్ మెహర్లో రాశారు అంటే, నవజీవనం తెలుసని మనకి ఘట్టాలు తెలుసు, ఎంతమంది పాల్గొన్నారో, అక్కడ జరిగిన సంఘటనలు ఇవన్నీ మనకు తెలుసు. ఈ నిరాశ నిస్సహాయ స్థితి గురించి మనం తెలుసుకుంటే తండ్రి ఎంత అద్భుతమైన బహుమానాన్ని మనకిచ్చాడు అన్నది మనకి అవగతమవుతుంది. బాబా ఏమంటున్నారంటే, ప్రేమికుడు ప్రీతముని ప్రేమించడంలో నిస్సహాయ స్థితికి చేరుకుంటాడు. అంటే ఆయన మీద పూర్తిగా ఆధారపడిపోవడం అంటే దాని అర్థం అదండి. ఏమంటున్నారంటే అదొక అమోఘమైన రీతిలో ఉంటుంది. ఆ ప్రేమికుడు సంపూర్ణంగా ప్రీతము పైననే ఆధారపడి ఉంటాడు అని చెప్తున్నారు. ఎలాగా? ఒక పసివాడు తన తల్లి పైన ఎంతగా ఆధారపడి ఉంటాడో ప్రేమికుడు అలాంటి స్థితిలో ఉండడంటండి. నిస్సహాయ స్థితి అంటే ఏమీ అందకుండా కాదు, అన్నీ అందుతాయి. నువ్వు ఎలా ఉండాలి? ఒక చిన్న పిల్లాడి తల్లి మీద ఆధారపడినట్లుగా ఉంటే కనుక ఆ తల్లి ఏంటి, అడగకుండానే అన్ని పెట్టేస్తుంది పిల్లాడికి. ఆకలేస్తోందా, నిద్రొస్తోందా, అన్ని అన్ని వాడు అసలు అడగక్కర్లే, నోరు తెరిచి కావాలి అని అడగకుండానే తల్లి చేసేసినట్లుగా ఆ దివ్య ప్రీతముడు ఆ ప్రేమికుడికి అన్నీ చేసేస్తాడు అని చెప్తున్నారు. ఆ స్థితిని నిస్సహాయ స్థితి అంటే పూర్తిగా ప్రీతముండి మీద ఆధారపడిపోవడం అన్నమాట. చాలా అద్భుతంగా ఇది రాశారండి. అంటే ఆయన తప్ప ఇతపరం ప్రేమికునికి తెలియదు. అంటే ఒక రకంగా మనం మస్తులు అనుకోవచ్చు. ప్రీతమని నిరాదరణ కూడా అతనికి ప్రాపంచిక సౌఖ్యాల కన్నా సుఖప్రదంగా ఉంటుంది. అలాంటి ప్రేమికుని నిస్సహాయ స్థితి విలువ కట్టలేని ఒక సుగుణమే. అలాంటి ప్రేమికుని ఎడల తన పనిని నిరాటకంగా నెరవేర్చడం ప్రీతమునికి సులభంగా ఉంటుంది. ఎప్పుడైతే పూర్తిగా చేతులెత్తేసామో, ద్రౌపది అంతే కదా, చేతులు అడ్డం పెట్టుకున్నంతసేపు కృష్ణుడాలే. ఎప్పుడైతే చేతులు పైకెత్తేసిందో, ఆయన మీద ఆధారపడిపోయిందో రక్షింపబడింది. అలాగే ఇక్కడ ఏంటంటే పూర్తిగా ఆయన మీద ఆధారపడి జీవించాలన్నమాట. ప్రేమికుడు ప్రీతముని చేతిలో ఒక పనిపుట్టుగా అయిపోతాడు. ప్రీతముడు తనను ఎలా వాడుకున్నా ప్రేమికుడు ఫిర్యాదు చేయడు. అదే కదా మనసారి
రోడా వచ్చి కంప్లైంట్ ఇస్తుంది మనసారికి. ఏంటి ఈ వయసులో నేను ఇంకెందుకు బతకాలి? కళ్ళు కనిపించటం లేదు, శరీరం సహకరించట్లేదు. నన్నెందుకు బాబా తీసుకెళ్ళటం లేదు అంటే మనసారి అంటుంది, "నువ్వు పూర్తిగా సర్వార్పణ అవ్వలేదు బాబాకి" అంటుంది. ఆశ్చర్యమేస్తుంది రోడాకి. ఎందుకంటే వాళ్ళ పిల్లాడిని పోగొట్టుకుంటారు. అన్ని రకాలుగా వాళ్ళు బాధలు పడతారు. అంటే ఆ బాధలను వాళ్ళు ఇష్టాపూర్వకంగా అనుభవించారండి. అంటే ఆయన ఇచ్చిన అంగీకరించారు. అయితే నువ్వు పూర్తి సర్వార్పణ అవ్వలేదు. నిజంగా పూర్తి సర్వార్పణ అయితే ఆయన వాడివైపోతే కనుక ఆయన కళ్ళు తీసుకున్నా, కాళ్ళు తీసుకున్నా, చేతులు తీసుకున్నా, ఏం తీసుకున్నా నువ్వు కంప్లెయింట్ ఇవ్వవు. ఎందుకంటే అవన్నీ ఆయనవి కదా! ఆయనవి ఆయనే తీసుకుంటున్నప్పుడు మళ్ళీ ఈ కంప్లెయింట్ ఏంటి? కాబట్టి నువ్వు అస్సలు అలాంటివి సమర్పణ పూర్తిగా ఇస్తే పూర్తి సర్వార్పణ ఇవ్వాలి అని చెప్పి మనసారి చాలా అద్భుతంగా రోడాతో చెప్తుంది. అలాగే ఇక్కడ కూడా ఒక పనిముట్టుగా అయిపోవాలటండి. ఆయనకి ఒక పనిముట్టుగా ప్రేమికుడు తయారైపోవాలి అని చెప్తున్నారు. అది నిస్సహాయ స్థితి అంటున్నారు. నిస్సహాయ స్థితి అంటే భగవంతుని పొందడం అన్నమాట. ఆయన మీద ఆధారపడడం. ఒక తల్లిలా ఆయన మనని ఆదుకుంటాడు అని తెలుసుకోవడం. నిస్సహాయ స్థితి అంటే అది. మరి నిరాశ స్థితి అది కూడా అలాంటిదే అంటున్నారు. ప్రీతముని తప్ప ఇంకెవరి నుండి ప్రేమికుడు ఏమీ ఆశించడు. ప్రీతని సంతోషపెట్టడమే అతని ధ్యేయం అవుతుంది. అతని స్థితి గురించి, కష్ట సుఖాల గురించి పట్టించుకోడు. అలాంటి జీవితాన్ని గడిపే ప్రేమికుడే నిజమైన నవజీవనాన్ని గడిపేవాడు అంటున్నారు బావా. అలాంటి వాడు ప్రీతమునికి సంపూర్ణ సేవకుడిగా మారతాడు. అప్పుడు ప్రీతమునిచే మనోనాశ స్థితిని పొందడానికి అర్హుడవుతాడు. అది అప్పుడు సాధ్యమవుతుందండి మనోనాశ స్థితి. ఎలాగా? ఒక చంటి పిల్లాడిలాగా నువ్వు ఆయన మీద ఆధారపడిపోతే నీ సంరక్షణ భారాన్ని చూస్తూ ఆయన వాడివైపోయి ఇంకేది ఆశించకుండా బాబా సంతోషాన్నే కోరితే కనుక నువ్వే స్థితికి వెళ్ళిపోతావు? మనోనాశ స్థితికి వెళ్ళిపోతావు అని బాబా ఈ నిరాశ నిస్సహాయ స్థితి గురించి బాబా చెప్పారండి. మరి ఈ ఈ ఈ బిచ్చాటన, బాటసారుల జీవితం, ఈ లంగోటి వీటి గురించి కొంచెం క్లుప్తంగా. బాటసారుల జీవితము అంటే బాబా ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే 1949 అక్టోబర్ 16వ తేదీన కాలినడకన వెళ్ళారు. బెల్గాంలో అది మొదటి శిక్షణా శిబిరం అన్నారు. అక్కడ ఏంటంటే బాబా బాటసారులు చేసిన ప్రయాణ ఘట్టం ముగిసింది అని రాస్తున్నారు ఇక్కడ. అంటే బాబా కూడా ఆ కుటీరంలో ఊడ్చేవారండి. ఈ బెల్గాము మొదటి శిక్షణలో అన్ని పనులు అందరూ సమానంగా చేసేవారు. అంటే ఒక కుటీరం ఉందనుకోండి, దాన్ని ఊడ్చడం, గిన్నెలు, పాత్రలు తోమడం, ఇవన్నీ కూడా శిష్యులతో పాటు బాబా కూడా ప్రతి ప్రతి పనిలోనూ కూడా బాబా సహాయం అందించారు అని రాస్తున్నారు. అలాగా ఎప్పటి వరకు చేశారు? ఆ బాబా నవజీవనంలో పాల్గొన్న అనుచరులకు బాబా ఆజ్ఞలను సంకోచం లేకుండా పాటించే విధేయత నేర్పించబడింది ఈ మొదటి శిక్షణా కాలంలోని. ఈ మొదటి శిక్షణ గురించి అంటే పాఠశాలల జీవితం గురించి చెప్పారు. ఇక భిక్షాటన అది ఎప్పుడు స్టార్ట్ అయింది? నవంబర్ 24, 1950. అంటే 1950 నవంబర్ 24న బాబా స్వయంగా బనారస్ లో డాక్టర్ నాథ్ ఇంటి వద్ద భిక్షాటన ప్రారంభించారు. బాబా నవజీవన దుస్తులు వేసుకున్నారు, భుజానికి సంచి తగుల్చుకున్నారు, ఇత్తడి భిక్ష పాత్ర పట్టుకుని ఎరిచితో వెళ్లి ముందు ఈ నాథ్ ఇంటికెళ్లి భిక్షాటన తీసుకున్నారండి. ఆ తర్వాత మళ్ళీ ఆదితో కలిసి వెళ్లారు. బాబా ఈ నవజీవన దుస్తులు వేసుకుని భిక్షపాత్ర స్వీకరించి ఏమని అడిగారంటే, మాయి లేదా భాయి ప్రేమ్సే భిక్షా దీజీ అని బాబాయే స్వయంగా. అంటే మౌనంలో ఉన్నారు కదా, బాబా ఎలా అడిగారు అంటే ఆ సంజ్ఞ వాళ్ళకి అర్థమైపోయేది. ఇరిచ్చి వెనకాలుండి అనేవాడనమాట. అట్లా అంటే మాయి ప్రేమ్సే భిక్షా దీజీ అంటే ప్రేమతో భిక్షం వెయ్యండి అని భిక్షాటన చేశారు. అయితే ఈ భిక్షాటనలో కేవలం ఆహారం లేదా ఆహార పదార్థాలను మాత్రమే స్వీకరించాలి. డబ్బు తీసుకోకూడదు, తాకకూడదు. ఇలా ఈ భిక్షాటన జీవితం చేశాక బాబా అంటే మాయి భిక్షాదీజీ అంటే అమ్మ ప్రేమతో భిక్ష వెయ్యండి అని అర్థంటండి. అలా భిక్షాటన ఈ నాథ్ వాళ్ళ ఫ్యామిలీ ద్వారా బాబా అందుకున్నారు. అక్కడి నుంచి బాబా ఎక్కడికి వెళ్ళారంటే లంగోటి జీవితం. అంటే సింపుల్ గా ఇది చాలా పెద్దదండి. నవజీవనం న్యూ లైఫ్ చదవాలంటే మనకు ఒక 1 year పట్టేస్తుంది. కానీ కొంచెం సింపుల్ గా ఆ ప్రభువు చేసిన ఘట్టాన్ని మనం తలుచుకోవడం కోసం ఈ ప్రయత్నం అంతే. ఈ లంగోటి జీవితంలో బాబా మండలి వారితో సారనాథ్ వచ్చారు. డిసెంబర్ 1వ తేదీ నుండి 12వ తేదీ వరకు ఉన్నారు. ఈ లంగోటి ధరించి
ఆ బుద్ధ ఆరాం అనే గృహలో అంటే ఓన్లీ పురుషులే నవజీవన నియమాలను 100% అమలు చేయడానికి అంటే 100% అమలు చేయడానికి ప్రార్థన ఒకటి చెప్పారట బాబా. ఆ ప్రార్థన ఏంటి? సత్యం మాట్లాడడానికి, క్రోధాన్ని అంటే కోపాన్ని నిగ్రహించడానికి, ఇతర అనుచరులను దయతో చూడడానికి, శక్తిని ప్రసాదించమని భగవంతుని ప్రార్థించారటక్కడ. ఎక్కడ? బుద్ధారాంలో. ఇక శ్రామిక జీవనం అండి. ఈ శ్రామిక జీవనంలో ప్రపంచంలోనే ఉంటూ దానికంటకుండా బతుకు తెరువు కోసం ఏదో ఒక పని చేస్తూ ఉండడం ఈ శ్రామిక జీవనం అసలు స్వరూపం అని ఈ 4 ఘట్టాల గురించి కొంచెం క్లుప్తంగా పరిచయం చేశారు. అంటే ఈ విధంగా కొనసాగే ఈ నవజీవన ఘట్టంలో మండలి వారికి చాలా అద్భుతమైన అనుభవాలు జరిగాయి. అవన్నీ కూడా మనం చాలా మటుకు తెలుసుకున్నాం. వాటి గురించి కన్నా ముఖ్యంగా సర్వకాల సర్వావస్థలయందు కూడా అవతారుడే స్వయంగా ఆచరించాడు కనుక ఈ నవజీవనం ఎవరు గడిపినా గడపకపోయినా అది దానికదే కొనసాగుతుందని బాబా స్వయంగా చెప్పారు. అంటే ఇది నడుస్తూ ఉంటుంది అంటే మనకు అర్థం కాదు. కానీ బాబాయే చెప్పారు కనుక అది నడుస్తూనే ఉంటుంది. అది మనకి తెలియకపోయినా. అయినా ఆ నవజీవనం ఎవరిచే ఎలా చేస్తే, ఎలా జీవిస్తే గడపబడుతుందో బాబా తాను సంగిన నవజీవన సందేశంలో చెప్పారట. బాబా ఒక సందేశం ఇచ్చారు. ఆ సందేశంలో అది ఎలా జరుగుతుందో కూడా మనకి వివరించారండి. ఇలా బాబా నవజీవన కార్యక్రమాలు జరిగాయి. ఇక నవజీవన ఘట్టంలో ఆఖరిది మనోనాశ్. ఈ మనోనాశ గురించి కూడా కొంచెం పరిచయం చేసుకుని ముగించేసుకుందాం. ఈ మనోనాశంలో కూడా బాబా 3 ప్రణాళికలేశారు. సర్మన్ సందేశం ఇచ్చారు. ఇట్లా చాలా అద్భుతంగా హైదరాబాద్‌లో ఈ మనోనాశ ఘట్టాన్ని ముగించారు. ఇలాగా బాబా అండి ఈ నవజీవన విషయంలో మధ్య మధ్యలో అనుచరులకి అనారోగ్యం ఉండేది. అలాంటి పరిస్థితుల్లో కూడా బాబా సహాయ సహకారాలు పూర్తిగా ఉండడం వల్ల ఈ నవజీవనం మేము చెయ్యగలిగాము అని చెప్తాడు ఇరిచి కూడా. అంటే ఆయన నేను పెద్దన్నయ్యగానే ఉంటాను అని ఊరుకోలే. ఆయన ఈ కార్యక్రమంలో ఎంత సహాయ సహకారాలు అందించారన్నది ఇరిచి కూడా చెప్తాడు ఈ నవజీవన విషయంలో కూడా. కాబట్టి మనోనాశ ఘట్టం ప్రారంభించడానికి నెల ముందు బాబా ఎరిచి చేత 5 మతాలకు ప్రతీకలైన 5 నమూనాలను తెప్పించి ఏర్పాటు చేశారు. దేవాలయం హిందూ మతానికి, మసీదు నమూనా ఇస్లాం మతానికి. అంటే ఇవన్నీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసి తీసుకొచ్చారట బాబా. తీసుకురమన్నారట. ఆ మసీదునేమో ఇస్లాం మతానికి, చర్చి నమూనా క్రిస్టియన్ మతానికి, పగోడా లేక బౌద్ధాలయపు నమూనాని బౌద్ధ మతానికి, అగ్ని దేవాలయ నమూనాని జొరాస్ట్రియన్ మతానికి గుర్తుగా బాబా ఈ చిహ్నాలు తీసుకొచ్చారు. ఆ తర్వాత ఆయన కార్యక్రమం చేసుకున్నారు. ఇక మనోనాశలో ఆఖరి ఘట్టం ఎప్పుడంటే బాబా ఏం చెప్తున్నారంటే ఇరిచి చేత అంటే ఈ ఈ 1952 ఆరంభంలో ఈ నవజీవనం పూర్తి కావచ్చుందని చెప్పి మనోనాష్ క్యాబిన్‌లో తనకు తాను బంధించుకుని రోజు అందులో ఉండిపోయేవారటండి బాబా. ఈ మనోనాష్ కార్యక్రమంలో. జనవరి 31వ తేదీని మాత్రం ఎరిచి చేత ఒక కాగితంపై ఒకటి రాయించారట. ప్రపంచంలో అన్ని మతాల వారు ఆచరించే కర్మకాండలు, పూజా పునస్కారాలు, సంప్రదాయాలు ఈనాడు ఈ అగ్నిగుండంలో అగ్నికి ఆహుతి చేయబడినవి అని బాబా ఆ చీటిని తాను తీసుకుని ఒకసారి చూచి మడిచి తన జేబులో పెట్టుకున్నారు. ఆ తర్వాత ఇరుచితో మనోనాశి గది వెనక ఒక గోతిని తవ్వించి ఆ రోజు సాయంత్రం అందులో దుని వెలిగించి బాబా ముకుళిత హస్తాలతో నిలబడి తన సహచరులు కూడా అలా నిలబడి నమస్కరించగానే తన జేబులో ఉన్న చీటిని తీసి ఎరిచికిచ్చి బిగ్గరగా ఆ చీటీలో ఉన్న మాటలను చదవమని చెప్పి అతడు అలా చదవడం పూర్తి కాగానే ఆ చీటీ అందుకుని బాబా ముక్కలు ముక్కలుగా చేసేసి దునిలో వేసేశారట. అవన్నీ పూర్తిగా బూడిదైన తర్వాత బాబా ఏం చేశారంటే ఆ భస్మాన్ని ఎవరూ తాకరాదని బాబాయే స్వయంగా ఆ భస్మాన్ని జాగ్రత్తగా 2 రేకు డబ్బాల్లోకి ఎత్తి సీలు వేయించి భద్రపరిచారు. ఇలా కర్మకాండలు, ఆచారాలు, పూజా పునస్కారాలు అగ్నికి ఆహుతి గావింపబడ్డాయి అని చెప్పి బాబా చెప్పారట. కాబట్టి బాబా ఆఖరిగా ప్రకటించిన ప్రకటన ఏంటంటే నేనున్న నవజీవన స్థితిని అలాగే ఉంచుకుని నా పూర్వజీవన మెహర్ బాబా స్థితిని పొందటం వల్ల ఈ సంతృప్తి కలిగింది అంటూ పూర్వజీవనంలో జ్ఞానాన్ని, శక్తిని, ఔన్నత్యాన్ని పొందగలిగాను. వీటితో పాటు నవజీవనపు అజ్ఞానము, బలహీనతలు, నమ్రత అలాగే ఉండిపోయాయి. ఈ పాత కొత్తల మేలి కలయిక వలన జీవితం ఉద్భవించింది.
ఈ జీవితం శాశ్వతంగా ఉండే పాతది, కొత్తది మనోనాశనం కోసం నేను చేసిన కృషి అనుకూలంగా జరిగింది. దాని ఫలితం కూడా అనుకూలంగా వచ్చింది. కొత్తగా ఉద్భవించిన శాశ్వత ఘట్టానికి శాశ్వత జీవితం అని కూడా బాబా పేరు పెట్టారు. ఇలా ఒక అద్భుతమైన నవజీవన ఘట్టాన్ని బాబా చేశారండి. అది మనకందించారు. కాబట్టి ముగింపుగా బాబా ఏం చెప్తున్నారో ఒక్కసారి చెప్పి నేను ముగించేస్తాను. ఒక్క నిమిషం. అంటే అవతారుడే స్వయంగా ఆచరించి చూపించిన నవజీవనం దానిలో అంతర్భాగమైన ఈ మనోనాష్ కార్యక్రమం. ఈ ఫలితమంతా కూడా యావన్ మానవాళికి త్వరలోనే సిద్ధించగలదు అని బాబా చెప్పారు. నిజంగా బాబా చెప్పారు అంటే అది తప్పకుండా సిద్ధిస్తుంది. అందులో మనకేమీ సందేహం లేదు. కాబట్టి మెహర్ బాబా సూచించిన ఈ నవమానవాళి ఆవిర్భావం కూడా అప్పుడే అవుతుంది. కాబట్టి ఇవన్నీ జరుగుతాయా, జరగవా అని పక్కన పెట్టి తండ్రి కేవలం మానవ శ్రేయస్సు కోసం, ప్రపంచం కోసం ఇచ్చిన ఈ అద్భుతమైన నవజీవన విశేషాలు మనం తెలుసుకున్నాం కనుక, ఆ నియమాలలో ఒక్క నియమమైనా మన జీవితంలో గడిపే ప్రయత్నం మనం చేస్తే, ఆహ్, తండ్రి మన కోసం కష్టపడిన దానికి ఒక కృతజ్ఞతా పుష్పంగా అందించడానికి అవకాశం ఉంటుందేమో అని ఈ నవజీవన విషయాలు ప్రతి ఏడాది ఆ రోజు టైంకి మనం తలుచుకుంటే అండి, ఈ జీవితంలో ఒక్కటైనా మన ఆ నియమాలలో ఒక్కటైనా పాటించగలమేమో అని ప్రభువుని కోరుకుంటూ ఆయన కృపకు పాత్రులమవుదామని ఆశిస్తూ అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. జ్యోతి గారు. జై బాబా రజని. ఈ నవజీవనం గురించి చాలా చాలా విశేషాలు చాలా క్లియర్ గా మాకు అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పారు. మీకు ఇంత శ్రమ తీసుకొని అన్ని కలెక్ట్ చేసుకొని మాకందరికి చెప్పినందుకు మీకు అనేక అనేక ధన్యవాదాలమ్మా. జై బాబా. జై బాబా. ఇప్పుడు టైం టైం అవుతుంది కనుక జై బాబా అమ్మ. రవీంద్ర